మన ధర్మపురి క్షేత్రం హ్మ్. మానవ ధర్మ శిక్షణా కేంద్రం. ఇప్పుడు మనం పూజ చేస్తున్నా మానవ ధర్మాన్ని తెలుసుకుంటూనే మనం పూజ చేస్తాం. హ్మ్. అంటే సజీవ విగ్రహాలకు చేసే ఆరాధన నిమిత్తమై విగ్రహారాధన చేస్తున్నావు నువ్వు. అవును. ఇంటికి అతిథి వస్తే నువ్వు ఎలాంటి మర్యాదలు చేస్తావో అక్కడ విగ్రహం ముందు కూడా నువ్వు అవే చేస్తున్నావు కదా! అవును. ఉపచారాలు. అది నేనేం చేస్తానంటే మానవ ధర్మాన్ని మేలుకొల్పడానికి ఎప్పటికప్పుడు హ్మ్. 108 అనే సంఖ్యను నేను సంకేతంగా తీసుకొని హ్మ్. ఒక సంవత్సరం 108 మంది చేనేత కార్మికులు. ఈ హ్మ్. బట్టలు నేసి ఇచ్చేది ఎవరు మనకి? వాళ్ళే. ఏమ్మా? వాళ్ళే. ఒక సంవత్సరం రైతు దంపతులు. హ్మ్. అసలు రైతు లేకపోతే మనకేముంది? అవును. ఆ పార్వతీ పరమేశ్వరులకి ఈ భూమి మీద నడియాడేటటువంటి పార్వతీ పరమేశ్వరులు రైతు దంపతులే. హ్మ్. ఆయన పొలంలో ఉంటాడు. ఆయన కైలాసంలో ఉంటాడు. రైతేమో పొలంలో ఉంటాడు. అవును. ఆయన కైలాసంలో ఉంటాడు. ఈయన మన్ను పూసుకుంటాడు. ఆయన విభూది విభూది పూసుకుంటాడు.